నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుక. తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధినేత బుర్రా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సుందరయ్య కళా విజ్ఞాన వేదికలో చాలా బ్రహ్మాండంగా జరిగినది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసా శివతేజ, రాష్ట్ర కోశాధికారి ఐలా రవీంద్రగౌడ్, మహిళా అధ్యక్షురాలు భాగ్యమ్మ, అడ్వైజర్ ఈశ్వర్, వైస్ ప్రెసిడెంట్ శ్యామరావు, సెక్రటరీ రవీందర్ గౌడ్, తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మిత్రులు, మహిళా మనులు, పురుషులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ జిందాబాద్. వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. అసోసియేషన్ సభ్యురాల్ని భాగ్యలక్ష్మి. ఈ రోజున మేము ముఖ్య కార్యక్రమం మహిళా దినోత్సవం చేసుకున్నాము. దానికి మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు మహిళా దినోత్సవం చేసుకున్నందుకు మాకు మహిళలందరం ఇవాళ మహిళా దినోత్సవం చేసుకున్నాము. మేము అందరము మ్యారేజ్ బ్యూరో చేసుకుంటాము. ఇది వ్యవస్థ మీదనే మేము బతుకు తెరుగు ఉంది మాది. కాబట్టి ఎవరైనా ఫీజులు ఇవ్వకుండా చేసినా మాకు దయచేసి మేము చేసిన కష్టానికి గుర్తించి మమ్మల్ని మా ఫీజులు మాకు ఇస్తే చాలు. మేము దీని మీదనే ఆధారపడి బతుకుతున్నాము. పిల్లలను చదివించుకుంటాము. మా కుటుంబాలు జరుగుతుంటాయి. మేము మ్యారేజ్ బ్యూరో అందరం ఆడబిడ్డలము చాలా మంది మ్యారేజ్ బ్యూరో మీదనే ఆధారపడి ఉన్నాం. మేము మమ్మల్ని కూడా ప్రభుత్వం కొంచెం గుర్తించాలని మా మహిళల కోరిక. మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ అసోసియేషన్ తరపు నుంచి మహిళా దినోత్సవము బ్రహ్మాండంగా జరిగింది ఈ రోజు. కాబట్టి శ్రీనివాస్ గౌడ్ సార్ కి ధన్యవాదాలు సార్. మహిళా దినోత్సవం ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు మేము తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మా అధ్యక్షుడు బుర్రా శ్రీనివాస్ గౌడ్ తరఫున ఇక్కడ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ మహిళా దినోత్సవానికి 200 మంది వచ్చారు. మహిళలు మాత్రమే 150 మంది దాకా వచ్చారు. అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో మహిళలు అత్యధికంగా పాల్గొని ఈ యొక్క సంస్థని రాష్ట్ర వైభవంగా ముందు తీసుకెళ్లాలని మహిళలను కోరుతూ, శక్తే మహిళ ఎందుకనంటే రాష్ట్రపతి మన ఇండియా ప్రెసిడెంట్ మహిళ, ఇక్కడ ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మేయర్ కూడా మహిళనే. కాబట్టి మహిళలకు శక్తి కాబట్టి మా దాంట్లో ఎంతో మహిళలు ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా మహిళలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పేరు ధనలక్ష్మి. నా మ్యారేజ్ బ్యూరో శృతి మ్యారేజ్ బ్యూరో అండి. ఇక్కడ తెలంగాణ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్స్ బుర్ర శ్రీనివాస్ గారికి నా నమస్కారాలండి. వారు ఈరోజు మహిళలను గుర్తించి వారు ఈరోజు మనకి మహిళల దినోత్సవం జరిపించారండి. ఘనంగా జరిగింది. ఇక్కడ సుందరయ్య కళాభవన్లో చాలా బాగా గ్రాండ్గా చేయించారు. మా మహిళలందరినీ గుర్తించి మా ముందుకు నడిపించిన మా బుర్ర శ్రీనివాస్ గారికి నా కృతజ్ఞతలు చెప్తున్నానండి. థ్యాంక్ యూ అండి. ఈరోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలందరికీ పెద్ద ఎత్తున సన్మానం చేయడం జరిగింది. అలాగే మహిళా దినోత్సవం కూడా జరుపుకోవడం జరిగింది. అలాగే మాది ఈ అసోసియేషన్ది 4వ వార్షికోత్సవం ఉన్నది. దానికి సంబంధించి 3, 5 పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్లో 29 ఏప్రిల్కి మా ప్రోగ్రామ్ ఉన్నది, 4వ వార్షికోత్సవం. అప్పుడు అందరికీ కూడా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నమస్కారము. నా పేరు గడ్డం సరిత గౌడ్. నేను తెలంగాణ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్లో ప్రచార కార్యదర్శి. ఈరోజు మహిళా దినోత్సవము సుందరయ్య విద్యా కేంద్రంలో అద్భుతంగా 300 మెంబర్స్ జరిగింది. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మా అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్ అన్నగారు మహిళలందరూ ఒంటిల్లికే పరిమితం కాకుండా ఇది చూపెట్టి మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ చేసుకోమని చూపించి ఈరోజు చాలా
పైసలు సంపాదించుకుంటున్నాము. ఇంట్లోనే ఉండకుండా బయట కూడా పురుషులతో సరిగా సంపాదించుకొని సమానంగా ఉంటున్నాము. అరే సపోర్ట్ కొట్టాలి వాడతలేదు మళ్ళా సపోర్ట్లు మళ్ళా ముఖ్య ఆ మేడంకి చేయాలి సన్మానం. దండే 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 అక్క వెల్ఫేర్ అసోసియేషన్ గ్రూప్ సభ్యులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు నిర్మలాదేవి గంగపుత్ర, వారస్గూడ. నమస్కారము. తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ బుర్ర శ్రీనివాస్ గౌడ్ మా సారు. మా అసోసియేషన్ అందరికీ మహిళలకు ఎంతో హెల్ప్ చేస్తాడు. మరియు మా అసోసియేషన్ వాళ్ళు కూడా అందరూ అక్క చెల్లెల్లాగా అన్న తమ్ముళ్ళగా కలిసి ఉంటాము. మా గ్రూప్ సభ్యులంతా మేము కలిసి వర్క్ చేసుకుంటాం కాబట్టి మీకు NS TV వారికి ధన్యవాదాలు. మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుని యొక్క సంస్థకు మేము వచ్చే నెల ఏప్రిల్ 29వ తేదీ రవీంద్ర భారతిలో మ్యారేజ్ బ్యూరో చేస్తున్న సేవలు అందిస్తున్న మహిళలకు పురుషులకు యావత్ తెలంగాణ నలుమూలలో ఉన్న అన్ని జిల్లాల వారికి మేము 3 పెళ్లిళ్ళు 5 పెళ్లిళ్ళు చేసిన వారికి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క అవార్డ్స్కి సంబంధించిన విషయము ఈరోజు ఇక్కడ డేటు డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా 3 పెళ్లిళ్ళు 5 పెళ్లిళ్ళు చేసిన వాళ్లకు ఫామ్స్ కూడా, దరఖాస్తు ఫామ్స్ కూడా అందజేయడం జరిగింది. చాలా మంది పెద్ద ఎత్తున అప్లికేషన్స్ మాకు ఇచ్చారు పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు. అదేవిధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా ఈరోజు మేము పెద్ద ఎత్తున మహిళలు 100కు పైన మహిళలు వచ్చి ఈరోజు మరి మహిళా దినోత్సవం కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా మా యొక్క అసోసియేషన్ అన్ని కులాలకు సంబంధించిన అసోసియేషన్, అంటే ఒక ముస్లిం ఆ యొక్క కులానికి సంబంధించిన ప్రాతినిధ్యం మా యొక్క అసోసియేషన్ లేదు. క్రిస్టియన్లు ఉన్నారు, మాలా మాదిగా, చారీసు, గౌడ్స్, రెడ్డిసు, మున్నూరు కాపు, ముదిరాజు, యాదవ, ఇట్లా అన్ని రకాలుగా సంబంధించిన కుల మతాలకు అతీతంగా మా యొక్క అసోసియేషన్ మేము ఏప్రిల్ 14th అంబేద్కర్ జయంతి రోజు మేము ప్రారంభించుకున్నాము. పెళ్లి చేసిన వాళ్ళని గౌరవించడం జరుగుతుంది. కనుక అదే కోణంలో ఈ సంవత్సరం కూడా 2025 ఏప్రిల్ 29వ తేదీ మన రవీంద్ర భారతి నడిబొడ్డున మనము ఈ యొక్క ప్రోగ్రాం పెద్ద ఎత్తున 2000 పైకి చిలుకు సభ్యులతో మరి ఒక కార్యక్రమం భోజనాలు కూడా అరేంజ్ చేస్తాం ఆ రోజు. సో పొద్దున 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి, జానపద, తర్వాత ఎంటర్టైన్మెంట్, విఐపీస్ వస్తారు, మంత్రులు, రాష్ట్ర మంత్రులు వస్తారు, సినీ పరిశ్రమ నుంచి వస్తారు. సో ఇట్లా పెద్ద ఎత్తున కదిలి వచ్చి ఆ రోజు పెద్ద ఎత్తున మేము ఒక కార్యక్రమాన్ని మేము తలపెట్టాము. కనుక మీ యొక్క మీడియా ద్వారా నేను మ్యారేజ్ బ్యూరో చేస్తున్న సభ్యులకు, అదేవిధంగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను మా 4వ వార్షికోత్సవ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా మ్యారేజ్ బ్యూరో చేస్తున్న వారిని సమాజంలో వధువరుల తల్లిదండ్రులు అందరూ కూడా గౌరవించాలి. అందరూ కూడా మధ్యవర్తులుగా మమ్మల్ని పరిగణనకు తీసుకొని మేము చేసిన సేవలకు గాను మాకు రావాల్సిన పారితోషికం కానీ మీరు సంతోషంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సంతోషంగా మా యొక్క మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులకు వాళ్ళకి చెందవలసిన అమౌంట్ మీరు సంతోషంగా ఇవ్వాలని చెప్పి నేను ఈ సభాముఖంగా ఈ యొక్క మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా యొక్క మ్యారేజ్ బ్యూరోకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఒకరిద్దరు అక్కడక్కడ ఫీజులు తీసుకొని కానీ లేకపోతే ఇంకేదైనా పొరపాటు చేసి ఉండొచ్చు, కానీ మొత్తం సమాజాన్ని వేలెత్తి చూపెట్టడం అది ధర్మం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క
ఏదంటే ఒక పార్టీలో తీసుకోండి, లేకపోతే ఒక మున్సిపాల్లో తీసుకోండి, లేకపోతే ఇంకేదైనా ప్రభుత్వ శాఖలలో ఏదైనా సరే, పోలీస్ వ్యవస్థ తీసుకోండి, ఏదైనా ఎవరన్నా ఒకరు అవినీతి చేస్తారు. మొత్తం ఆ చట్టం మొత్తం టోటల్గా ఆ యొక్క డిపార్ట్మెంట్ని, ఒక పోలీస్ డిపార్ట్మెంట్నే కానీ లేకపోతే ఒక న్యాయ వ్యవస్థనే కానీ మొత్తం వేలెత్తి చూపెట్టడం కరెక్ట్ కాదు. అందులో కూడా మంచి వాళ్ళు ఉంటారు, మా దాంట్లో అంతకంటే ఎక్కువ మంచి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే పుణ్య కార్యక్రమం చేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆడపిల్లలు తల్లులు చాలా మంది దీని మీద బతుకుదెరు వాళ్ళు వాళ్ళ యొక్క జీవన ఉపాధిగా ఈ యొక్క కార్యక్రమం చేసుకుంటున్నారు. పెళ్లిళ్ళు చేసి మొత్తం టోటల్గా 190% వరకు కిరాయి ఇళ్లలోనే ఉన్నారు. అందరు కూడా కిరాయిలు కట్టుకుంటూ పిల్లలని పోషించుకుంటూ వాళ్ళ యొక్క దినచర్య నడుపుకుంటూ జీవనాధారంగా ఈ యొక్క మ్యారేజ్ బ్యూరో మీద ఆధారపడి ఉన్నారు. కనుక కస్టమర్లకు నేను పదే నేను తెలియజేస్తున్నాను, మా యొక్క ఆడతల్లులకు కానీ మా యొక్క పురుషులకు కానీ పెళ్లిళ్ళు చేసిన వాళ్లకు దయచేసి వాళ్ళకి ఇవ్వవలసిన అమౌంట్ మీరు ఇవ్వవలసిన అమౌంటే ఇవ్వండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. మాకు ఇవ్వవలసిన అమౌంటే ఇవ్వండి. దయచేసి ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టొద్దని చెప్పి సభాముఖంగా ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. నా పేరు బుర్ర శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిని. ధన్యవాదాలు.